ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దావీదు రాజు దేవునితో సహవాసము చేసినటువంటి వ్యక్తి. దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి. దేవునితో కలిసినటువంటి వ్యక్తి. ఆయన మాటల్లో నుంచి వచ్చిన మాట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇంక ఈయనకి మరణం ఏముంది? ఈ పాతాళములో ఎందుకు వదిలిపెడతాడు? విమోచింపబడినటువంటి వ్యక్తులు పాతాళం అవసరమేముంటుంది? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసము, ఎంత దేవుని మీద ప్రేమ, ఇష్టము లేకపోతే ఈ మాట అనగలవు? నా సహోదరుడా, మరణము ఎడబాటుతో కూడిన పని. మరణము ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అయితే దేవునికి ఇష్టంగా నువ్వు ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు, ఆ ఇష్టము అనేకులను ప్రేమిస్తావు. దేవునితో నీవు ఉన్నప్పుడు సాటి వ్యక్తిని కూడా ప్రేమిస్తావు, గౌరవిస్తావు, పలకరిస్తావు, అందరితో సమాధానంగా ఉంటావు. నీవు క్రీస్తునందు నిద్రించిన ఎడల వారితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అనేకులు నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఎలా చెప్తారు అంటే కొన్ని లేఖన భాగాలతో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు కదా, లోకాసు వార్తలో లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు సుమయోను కనపడతారు. ఆయన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట 25వ వచనాన్ని చదువుతాను. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. విశ్వాస యొక్క నిరీక్షణ. విశ్వాసి ఎలా బ్రతుకుతున్నాడో, దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతుకుతూ ఉన్నాడో, మరణాన్ని జయించే శక్తి ఎలా పొందుకొని ఉన్నాడో, ప్రజలందరూ ఆయన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసు దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో అతన్ని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లన్నాడు. సరే, ఈ మాటలన్నీ ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తును చూడక మునుపు ఆయన మరణం పొందడయ్యా అనే అనే ఒక గొప్ప సాక్ష్యం. క్రీస్తును చూసిన తర్వాతే దేవుని సన్నిధికి వెళ్తాడు అనే ఒక గొప్ప సాక్ష్యం ప్రజలందరిలో ఉంది. అక్కడ అంటున్నాడు, ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరించేవాడు, దేవుని కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి. ఇలాంటి గొప్ప ధన్యతలు, దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యతలు స్వీకరించినటువంటి ఈ సుమయోను మరణిస్తే ఏమి? మరణించిన ప్రజల హృదయాల్లో ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు. ఈ శరీరం మట్టిలో మట్టి కలిసిపోయినా దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. నిరంతరము భూమి మీద అనేకులు ఆయన గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. కాబట్టి నా ప్రియులారా, మరణము చూడాల్సింది. మరణము చూడక నరుడు ఎవడు అంటే క్రీస్తునందు విమోచింపబడినవాడు, ప్రాయశ్చిత్తము పొందినవాడు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. అంత స్థాయిలోకి నిన్ను నన్ను తీసుకుపోవడానికి
దేవుడి కార్యం అంతా చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడే కీర్తన గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 16వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 16వ కీర్తన, అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకోవచ్చు. 16వ కీర్తనలో ఆ మాట ఏమంటున్నాడంటే ఈ సంబంధమైనటువంటి విషయాలే. 16వ కీర్తనలో 6వ వచనం నుంచి ఈ కీర్తన భాగాల్లో మనం గమనించుకోవచ్చు. ఆడేమంటున్నాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కదా, చెప్పగలవా? చెప్పగలవా? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. పాతాళముకు నీవు నన్ను అప్పగింపవు. నీవు నీ భక్తిని గోతి నుండి చూడనీయవు. అందువలన నా హృదయము సంతోషించుచు ఉన్నది, నా ఆత్మ హర్షించుచు ఉన్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచు ఉన్నది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తూ ఉన్నావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవయ్యా. భూమి మీదే ప్రాణము ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే క్రీస్తును కలిగి, క్రీస్తులో మరణ భయము లేకుండా, మరణ ఛాయలే లేకుండా విమోచింపబడిన వ్యక్తిగా దేవునితో సంతోషించటం ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసం. జ్ఞాపకం చేసుకోవాలి. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. మరణ భయము లేదు ఈ విశ్వాసికి. మరణ భయమే లేదు ఈ విశ్వాసికి. దేవునితో జీవించటం, దేవునితో కలిసి ఆరాధించటం ఎంత నిరీక్షణ కలిగినటువంటి మాట. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగి ఉన్నది. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగి ఉన్నదయ్యా. నాకు ఆలోచన చెప్తూ ఉన్నావు. నా అంతరింద్రియలు నాకు బోధిస్తా ఉన్నాయి రాత్రి గడియల్లో. నేను నిత్యము నా గురంతా నీవే. కాబట్టి వాక్యాలు రాసుకొని మీరు మరలా చదివినప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది అనే విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాటలు కదా. కొరింథీ రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుతున్నాం. కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 4వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి అక్కడ ఏమంటున్నాడంటే, విశ్వసించి తిని కనుక మాటలాడి తిని, విశ్వసించాను కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. ఎంత మాట! ఆహా, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. నీలో విశ్వాసము ఉన్నదన్న దానికి గుర్తు ఏంటి? యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపాలు క్షమించాడు, నా పాపాలు క్షమించేదానికి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, తిరిగి రానయున్నాడు. ఆయన నమ్మితే పాప క్షమాపణ, పరలోకం అన్న విషయము అనేకులకు చెప్పటానికి నీకు ధైర్యం కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. నువ్వు మాట్లాడాలి విశ్వాసి, నువ్వు పత్రిక ఇవ్వాలి విశ్వాసి, నువ్వు ప్రార్థన చేయాలి విశ్వాసి. నీవు అనేకుల ఆదరణ కొరకు, అనేకులను రక్షించేదానికి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. నీ కొరకు బ్రతుకుతూ ఉన్నావు కాదంటంలా,
అనేకులను రక్షించేదానికి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి నువ్వు మాట్లాడాలి. నీలో ఉన్న విశ్వాసం మాట్లాడిస్తుంది నిన్ను. అందుకని అంటాడు, హ్మ్. విశ్వసించితిని గనుక మాట్లాడితిని. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవాడనై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి, యేసయ్యను లేపాడు. మమ్మల్ని కూడా లేపుతాడు. నన్ను కూడా లేపుతాడు. మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట బిట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. ఆనాడు అపోస్తలులు ఆ శిష్యులు మాటలాడకపోతే ఆ సువార్త ఎంత దూరం వచ్చేదా? నా సహోదరి, నీ పక్క ఇంట్లో ఉన్నటువంటి వారితోనూ మాట్లాడటం లేదు. వారికి నీ సాక్ష్యాన్ని క్రీస్తు ప్రభువుని యొక్క ప్రేమను చూపించలేకపోతూ ఉన్నావు. నీ బంధువులలో కూడా నువ్వు చూపలేకపోతున్నావేమో. నువ్వు చేసే ప్రతి పనిలో, నీ ఉద్యోగములో చూపలేకపోతున్నావేమో. జ్ఞాపకం చేసుకో. మాట్లాడు. మాట్లాడి క్రీస్తు ప్రేమను గురించి వివరించాల్సిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. ఇంకా నేను శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పాలి. మనము మరణము అన్నప్పుడు మనము హెబ్రీ పత్రికలో చెప్పుకోక తప్పదు. హెబ్రీ పత్రిక అక్కడ విశ్వాసుల యొక్క వీరులున్నారు. వీరుల యొక్క జాబితా ఉంది. ఆ మాటను మనం చెప్పకుండా ఉండలేం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కదా ఆ మాట మనం చెప్తాడు. లేదు అంటే 9వ అధ్యాయంలో కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడ మునుపు దేవునికి ఇష్టుడయ్యుండే సాక్ష్యము పొందాడు. కాగా దేవుడు అతడిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. 365 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా ఉన్నాడంటే ఆయన సాక్ష్యం దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఇష్టుడైనటువంటి సాక్ష్యమే మరణము చూడనటువంటి వ్యక్తి. చెప్పగలరా నీకోసం, నా కోసం ఇంతటి గొప్ప సాక్ష్యాలు? నువ్వు నిద్రించిన తర్వాత, నువ్వు మరణించిన తర్వాత ఎవరైతే యేసు ప్రభువునందు లేదా దేవుని యందు ఇష్టపడి ఉంటూ ఉన్నారు, ఇష్టంగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఎలా చెప్తారు అంటే ఆనంద బాష్పాలతో చెప్తారు కదా. ఆనందిస్తారు, స్తుతిస్తారు, దేవుని బట్టి ఆరాధిస్తారు. హనోకు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇష్టుడై ఉండి సాక్ష్యము పొందెను అనే మాట. తర్వాత దేవునితో కొనిపోబడ్డాడు అనే మాట. కాబట్టి మరణం చూడకుండా ఉండేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. 9వ అధ్యాయంలో అంటాడు కదా. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను అని నియమింపబడ్డది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అలాగని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాప పాప పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. అనేకుల యొక్క పాపానంతటిని క్షమించటానికి, తీసివేసేటానికి, విమోచించటానికి, ఆ నిర్మూలం చేసేదానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కసారి వచ్చి మృతి పొందాడు. మృతి పొందాడు. మృతి పొందాడు. అనేకులు క్షమించేదానికి, భరించేదానికి ఒక్కసారే రక్షణ నిమిత్తము, ఒక్కసారే ఇప్పుడు ఎవరైతే విమోచింపబడ్డారో, ఎవరైతే రక్షణలో కొనసాగుతూ ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు.
ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారందరూ దేవుని రాజ్యములో చేరతారు. ఇది నిరీక్షణ. ఇది గొప్ప ఆదరణ. ఇది మరణము చూడకుండా నరుడు ఎవడు అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే. సాక్ష్యము చెప్పాలండి నీ గురించి నీ సహోదరులు, నీ పొరుగువారు, నీ బంధువులు, నీ సంఘము చెప్పినప్పుడు ఎంత ఆనందం. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటూ ఉన్నటువంటి వారులారా, మీలో ఇంకెవరికైనా ప్రభువైనందు యేసునందు విశ్వాసం ఉంచకపోతే, సరైనటువంటి విశ్వాసము లేకపోతే, నమ్మకం లేకపోతే, ఇదే అనుకూలమైన దినము. ఇదే అనుకూలమైనటువంటి దినము, సమయము. రేపు నీది కాదు. ఈ ఈ సమయంలోనే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. తిరిగి రానయ్యున్నాడు. ఆయన మరణములో నుండి జీవములోనికి దాటించే శక్తిమంతుడన్న విషయాన్ని గుర్తెరిగి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుదురన్న విషయాన్ని చెప్తూ, హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.